యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనంలో, పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును అని రాయబడి ఉంది. నిజమే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి బాధను అతడు మర్చిపోతాడు. మర్చిపోయేటట్టుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడని వాక్యంలో స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాం. యోసేపు జీవితాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, యోసేపును సొంత అన్నలే చాలా భయంకరంగా బాధ పెట్టారు. ఎన్నో బాధలు పెట్టారు. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు పోతీఫర్ ఇంటిలో కూడా యోసేపు ఎంతో అవమానాన్ని, నిందను, బాధను అనుభవించాడు. ఐగుప్తు దేశంలో ఆ చెరసాలలో బాధను అనుభవించాడు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి యోసేపును దేవుడు విడిచిపెట్టగా, దేవుడు యోసేపుకు తోడుగా ఉండి దేవుడు యోసేపును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎంతగా యోసేపును ఆశీర్వదించాడు అనంటే, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకే ప్రభువుగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి యోసేపు వివాహం అయిన తర్వాత తనకిద్దరు పిల్లలు పుట్టారు. అందులో జ్యేష్ఠునికి మనష్షే అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మనష్షే అంటే మరచుట. రెండవ వానికి ఎఫ్రాయిము అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి లేక ఫలించుట. ఈ విషయాలన్నీ మనం ఆదికాండం 41వ అధ్యాయం 50 నుండి 52 వచనాల వరకు మనం చూడగలుగుతా ఉన్నాం. యోసేపు అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధను మర్చిపోవునట్లు చేసెను గనుక జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాడు. అంటే నా బాధలన్నీ మర్చిపోయేటట్టుగా దేవుడు నన్ను చేశాడు. బాధను మర్చిపోయినట్లుగా చేయడం మాత్రమే కాదు, తానున్న దేశంలోనే తాను అభివృద్ధి చెందే వ్యక్తిగా యోసేపును ఆశీర్వదించాడు. 52వ వచనంలో చూడండి, యోసేపు అంటున్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆశీర్వదిస్తే ఇక బాధ ఎన్నటికీ జ్ఞాపకానికి రాదండి. యోసేపు జీవితంలో బాధ కలిగిన స్థితిలో నుండి, బాధ కలిగిన దేశంలోనే యోసేపును ఆశీర్వదించడం, అభివృద్ధి చేయడం చూసాం. యోసేపు బాధను మర్చిపోనట్లుగా చేసిన దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మీరు ఏ సమస్యల్లో, ఏ బాధల్లో ఉన్నారో ఆ కృపగలిగిన దేవుడు మీ ప్రతి ఒక్క సమస్య నుండి, బాధ నుండి, నింద నుండి, అవమానాలను తొలగించి ఆ దేవాది దేవుడు మీరున్న స్థితిలోనే, మీరున్న ప్రాంతంలోనే మిమ్మల్ని యోసేపు వలె ఆశీర్వదించునుగాక. ఆమేన్.